శ్రీమద్ రామాయణము 48వ సర్గము. అహల్య శాప వృత్తాంతము. పరస్పరము ఆ ఇరువురు అనగా విశ్వామిత్ర మహర్షి, సుమతి మహారాజు కుశల ప్రశ్నలు ముగిసిన పిమ్మట రాజు ఆ మహామునితో ఇట్లు నుడివెను. ఓ మునీశ్వర, ఈ ఇరువురు చిన్నారులను పరాక్రమమున విష్ణుతుల్యులుగా కనపట్టుచున్నారు. వీరు గాంభీర్య గమనమున గజేంద్ర సదృశులు, శత్రు తిరస్కార గమనమునందు సింహతుల్యులు, భయంకర గమనమున సార్థుల సమానులు, వృషభముల వలె ఠీవిగా నడుచువారు. వీరు తామర రేకుల వలె విశాలమైన కన్నులు గలవారు. ఖడ్గములను ధనుర్బాణములను ధరించినవారు. రూప సౌభాగ్యమున అశ్విని దేవతల వంటి వారు. వయసునకు తగిన సొగసులతో యవనమునందు అడుగిడుచున్నారు. దివు నుండి భూమికి ఏతించిన దేవతల వలె ఉన్న వీరు మా భాగ్యవశమున ఇచటికి విచ్చేసిరి. ఓ మునీశ్వర, తమ సుకుమారమైన పాదములతో ఈ కటికి నేలపై నడిచి వచ్చుచున్న వీరు ఎవరి కుమారులు? సూర్యచంద్రులు ఆకాశమున వలె వీరు మా దేశమున వెలుగులు వెరజిమ్ముచున్నారు. శరీరౌన్నత్యమునందును దర్హాసాదులతో తమలోని భావములను ప్రకటించుట యందును, గమన భాషణముల యందును, చూపుల యందును ఒకరికొకరు తీసిపోనేవారు. శ్రేష్టములైన ఆయుధములు ధరించిన ఈ వీరులు ఈ దుర్గమారణ్యములలో నడిచి వచ్చుటకు కారణమేమి? ఎందుకు వీరెవరు? ఈ విషయములన్నింటినీ వెనుగోర్చున్నాను, తెలిపి పుణ్యము కట్టుకొనుడు. మహారాజు ప్రశ్నలకు సమాధానముగా విశ్వామిత్ర మహాముని సిద్ధాస్త్ర నివాసమును, తాటక మారీచాది రాక్షసుల వధ మున్నగుగా గల సమస్త వృత్తాంతములను పోసగుచ్చినట్లు తెలిపెను. విశ్వామిత్రుని వచనములను విని దశరథుని పుత్రులకు రామలక్ష్మణుల వంటి మహాత్ములు తనకు అతిథులుగా లభించినందులకు మహారాజు పరమానంద భరితుడాయెను. పరాక్రమవంతులు, సత్కార అర్హులు అయిన ఆ రాకుమారులకు విద్యుక్తముగా పరమ సంతోషముతో పూజలు సలిపెను. రామలక్ష్మణులు సుమతి మహారాజు నుండి చక్కని గౌరవ సత్కారములను అందుకొని ఒక రాత్రి అచట గడిపిరి. మరునాడు వారు విశ్వామిత్రుని వెంట మునులతో కూడి మిథిలా నగరమునకు బయలుదేరిరి. మునులందరూ మనోహరమైన జనకుని పురమును చూచి బాగు బాగు అని కొనియాడుచు ఆ మిథులకు నమస్కరించిరి. అంతటా శ్రీరాముడు మిథిలకు సమీపమున గల వనమునందు ఒక ఆశ్రమమును చూచెను. అది ప్రాచీనమైనదే అయినను మిక్కిలి రమ్యముగా ఉండెను. కానీ అది నిర్జనముగా ఉండుటను చూచి శ్రీరాముడు ఆ మహామునితో ఇట్లు నుడివెను. ఓ మహాత్మా, ఇది పూర్తిగా ఆశ్రమ లక్షణములతో కనపట్టుచున్నది. కానీ ఇందు మునులెవ్వరూ కనబడలేదేమి? పురాతనమైన ఈ ఆశ్రమము ఎవరిదయ్యుండును? ఈ విషయములను వెనుకోరుచున్నాను. మిక్కిలి తేజస్వియు వాక్చతురుడును అయిన విశ్వామిత్ర మహాముని రాఘవుని ప్రశ్నలకు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. ఓ రామ, భలే! నీవడిగిన ప్రశ్న ఎంతయూ సముచితముగా ఉన్నది. ఈ ఆశ్రమము ఒక మహాత్ముని కోపకారణముగా శాపమునకు గురి అయినది. ఆ విషయములన్నింటినీ తేట తెల్లము గావించెదను, వినుము. ఓ నరశ్రేష్ఠ,
ఇది మహాత్ముడైన గౌతమ మహర్షి ఆశ్రమము. ఇది ఒకానొకప్పుడు దివ్య శోభలతో విలసిల్లుచు దేవతల పూజలను సైతము అందుకొనిడిది. వాసికాంచిన ఓ రామ, పూర్వకాలమున ఆ గౌతమముని తన భార్యకు అహల్యతో కూడి ఈ ఆశ్రమం నందు వసించుచు పెక్కు సంవత్సరములు తపస్సు చేసెను. గౌతమముని ఆశ్రమమున లేని సమయమున చూచుకొని శచీపతి అయిన దేవేంద్రుడు గౌతమముని వేషములో ఆ ఆశ్రమముకు వచ్చెను. ఓ రఘునందన, అహల్య గౌతమముని వేషములో వచ్చినవాడు ఇంద్రుడని తన తపశ్శక్తి చేత గుర్తించెను. దేవతలకు ప్రభువైన ఇంద్రుడు ఈ విధముగా ఎందుకు ప్రవర్తించుచున్నాడో ఆమె బుద్ధికి తోచక పెక్కు విధములు ఆలోచించెను. పిమ్మట ఆమె ఆ అమరేంద్రునితో ఇట్లనెను: ఓ సురశ్రేష్ఠ, నా దాంపత్య జీవనమున నేను సంతుష్టురాలను. నీవు ఇచ్చటి నుండి వెంటనే వెళ్ళుము. ఓ సురపతి, అన్ని విధముల నీ నా గౌరవములను నిలుపము. పిదప ఇంద్రుడు నవ్వుచు, ఓ సుందరి, నీ విశిష్ట రీతికి సంతసించుతని వచ్చిన విధముగానే వెళ్ళెదను అని పలికెను. రామ, ఇట్లు ఆమెతో పలికిన పిదప గౌతమముని వచ్చునని శంకతో భయపడుచు అతడు ఆ పర్ణశాల నుండి త్వరగా బయటికి వచ్చెను. ఇంతలో గౌతమ మహర్షి పర్ణశాలకు రానే వచ్చెను. తపోబల సంపన్నుడైన ఆ ముని దేవదానవులకును అజేయుడు. తీర్థజలములతో స్నానమర్చి అతడు అగ్ని తేజస్సుతో ప్రకాశించుచుండెను. అట్టి ఆ మహర్షి సమిధులను కుశలను చేతపట్టుకొని ఆశ్రమమున ప్రవేశించుచుండగా ఆయనను చూడగానే ఇంద్రుని ముఖము భయముతో వెలవెలపోయెను. ఉత్తమశీల సంపన్నుడైన గౌతమ మహర్షి తన రూపమును ధరించి వచ్చిన ఇంద్రుని మనోగతమును ఇట్లే తెలుసుకొనెను. వెంటనే ఇంద్రుని తీవ్రముగా శపించెను. తరువాత గౌతముడు అహల్యను కూడా ఇట్లు శపించెను: వేల కొలది సంవత్సరములు నీవు అన్నపానాదులు లేక వాయుభక్షణతో తప్పించుచు ఈ ఆశ్రమం నందే పడియుందువు. భస్మసాయినివై ఎవరికి కనపడకుండా ఉండేదువు. సాధారణముగా ఇంద్రుడు తన పదవిని నిలుపుకున్నట్టుకే తపమాచరించుచున్న వారికి కామ వికారములు కలిగించుట ద్వారా వారి తపస్సులను భంగపరచుటకే అప్సరసలను పంపుచుండేవాడు. కానీ తన తపశ్శక్తి సంపన్నుడైన గౌతముడు జితేంద్రుడవట వలన అతని తపశ్శక్తిని క్షీణింపు చేయుటకు అతనికి కోపం పుట్టించుట ఒక్కటే మార్గమని ఆ సురపతి భావించెను. అందులకే అతడు ఈ పన్నాగమును దిగెను. పర్యవసానముగా గౌతముడు కుపితుడై ఇంద్రునిని అహల్యను శపించుటచే అతని తపోబలం క్షీణించెను. ఆ విధముగా ఇంద్రుని లక్ష్యం నెరవేరెను. తరువాత దశరథుడి కుమారుడైన అజేయుడగు శ్రీరాముడు ఈ ఘోరవనమునకు వచ్చినప్పుడు రామ పాదస్పర్శతో నీవు శాప విముక్తిని పొంది పవిత్రురాలగుదువు. ఓ దుర్వర్తనురాలా, శ్రీరామునకు అతిథి సత్కారములు నెరపిన పిమ్మట లోభ మోహములు నశించి సంతోషముతో నన్ను చేరెదువు. మహా తేజస్వి అయిన గౌతముడు అహల్యతో ఇట్లు పలికిన పిమ్మట ఈ ఆశ్రమమును వీడెను. అనంతరము ఆ మహాతపస్వి సిద్ధులు చారణులు నివసించుచున్నట్టి పవిత్రమైన హిమోత్పర్వత శిఖరములపై తాను ఇంద్రునిని అహల్యను శపించిన పాపము తొలగుటకే తపమాచరించెను.